వెంకట్ గారు మరి సెకండ్ వంటకం ఏంటి? ఇప్పుడు మనం చేసేది జాఫ్రానీ ముర్క్. జాఫ్రానీ ముర్క్ మనం తెలుగులో డైవర్ట్ చేస్తే కుంకుమ పువ్వు చికెన్. కుంకుమ పువ్వు చికెన్. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు కుంకుమ పువ్వు, నెయ్యి, టమాటో పేస్ట్, క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ధనియాల పౌడర్, పాలు, పెరుగు, జీలకర్ర, హోల్ గరం మసాలా, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, చికెన్. ఓకే, దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఫస్ట్ అంటే మనం ఉల్లిపాయ పేస్ట్ రెగ్యులర్గా తయారు చేసుకోవాలి. అలాగే టమాటా పేస్ట్, జీడిపప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకొని తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. దాన్ని స్టార్ట్ చేద్దామండి. ఫ్రై ఆయిల్ పోయి ఉంటారా? నెయ్యి వేసుకుందాం అండి ఫస్ట్. ఓకే ఓకే, తర్వాత నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఓకే, ఒక 1 స్పూన్. దాని దీంతో పాటు ముందుగా చెప్పుకున్న హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా అంటే మనకి ఇలాచి, లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క ఉంటుంది. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం ఈ 3 కలిపితే హోల్ గరం మసాలా. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల అంటే మీకు మంచి ఫ్లేవర్ ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది, ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ, ఒక మిరపకాయ, అండ్ 2 ఆకులు. ఓకే, అంటే కారం ఎక్కువగా ఉండదు దీంట్లో? ఉండదు, ఎందుకంటే జీడిపప్పు మనం టమాటో దాన్ని క్రీమ్ అది వేస్తాం కాబట్టి. లవంగాలు కొంచెం స్పైసీ తీసుకొస్తాయి మసాలా. ఉల్లిపాయ పేస్ట్ తీసుకుందాం. ఒక 3 స్పూన్స్ వరకు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్. సో రెడీమేడ్గా దొరుకుతుంది కదా టమాటా ప్యూరీ అని, అది కూడా యూజ్ చేయొచ్చా? దానికంటే మనం ఇంట్లో చేసుకునే టమాటా పేస్ట్, ఎందుకంటే దాంట్లో కెమికల్స్ అవి యూజ్ చేస్తారు. అవును, అంటే పాడైపోకుండా ఉండడానికి చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు. దానికన్నా మనం ఇంట్లో టమాటాని పేస్ట్ చేసుకుంటేనే అది ఇంకా టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. సో అది కాసేపు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఒక స్పూన్. సో మీరు రాజస్థాన్ వెళ్ళారా అండి ఎప్పుడన్నా? ఐ థింక్ 5 years బ్యాక్ ఒకసారి వెళ్ళామండి, విజిటింగ్ చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే ఆఫీస్ తాజ్లో చేసిన టైంలో వెళ్ళాం రాజస్థాన్ లేక్ ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్లో 15 days స్పెండ్ చేశాను. ఆ విధంగా ఎక్స్పీరియన్స్ బాగుందండి. యాక్చువల్ డెజర్ట్స్ ఉంటాయి ఇక్కడ, దాన్ని చూడండి, ఒంటెలు. అంటే మీరు ఏదైనా ఐటమ్ నేర్చుకోవాలి అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి నేర్చుకుంటాం. ఓకే, దాన్ని ఇది కూడా ఫ్రై అయిందండి. దాన్ని ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్ తీసుకుందాం. జీడిపప్పు పేస్టా? సో కాసేపు నానబెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది జీడిపప్పు పేస్ట్. పెరుగు ఎన్ని స్పూన్స్ అండి? 2 స్పూన్లు వేసుకుందాం. 2 స్పూన్స్ పెరుగు. ఓకే, చికెన్ వేసుకుందాం. ఓకే, అంటే దీని క్వాంటిటీ ఎంత? ఇప్పుడు చికెన్ క్వాంటిటీ ఎంత? 200 grams క్వాంటిటీ తీసుకున్నాం. 200 grams క్వాంటిటీ చికెన్ తీసుకోవాలి మనము. ఇప్పుడు మనం కొంచెం వాటర్ తీసుకుందాం. ఓకే, చాలు. అంటే ఇది గ్రేవీ కదండి? గ్రేవీ అండి. ఇది రోటీతో దెన్ నాన్, బటర్ నాన్, పుల్కాస్, రుమాలి రోటీ అన్నిటిలో కూడా తినొచ్చు. ఓకే, ఇప్పుడు కుంకుమ పువ్వులో కొంచెం పాలు తీసుకుందాం అండి. బాగా మిక్స్ అవ్వడానికి, కరెక్ట్ కలర్ రావడానికి. ఓకే, సో కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని కాసిన పాలు అందులో పోసి బాగా మిక్స్ చేస్తే మనకు ఆ కలర్, కుంకుమ పువ్వులోని కలర్ కూడా పాలల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ లిక్విడ్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో దట్ మొత్తం ఆ ఎంటైర్ ఐటమ్ అంతా కూడా అదే కలర్లోకి మిక్స్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అండి. ఓకే, సో సాల్ట్ అలా ఫైనల్గా సాల్ట్ వేసుకోవాలి, తగినంత వేసుకుంటాము. జీలకర్ర పొడి కొంచెం 1/2 స్పూన్. ఓకే, కొంచెం 1/2 స్పూన్ ధనియాల పొడి. ఓకే, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఫైనల్గా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో దీనిలో ఎంతసేపు ఉంచాలండి? ఇది ఒక 15-20 minutes అండి. ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా, 15-20 minutes ఉంచాలి. అందులో మూత పెడదాం.
సో మొత్తం అన్ని మిక్స్చర్ అంతా అయిపోయిన తర్వాత చికెన్ కాసేపు ఉడకాలి కాబట్టి 10 నిమిషాల పాటు వెయిట్ చేద్దామండి. సో అయిపోయింది కదండి, 10 నిమిషాలు అయిందండి, ఉడికింది కూడా, చికెన్ కూడా ఉడికింది. ఓకే. సో ఇంకేదన్నా క్రీమ్ ఇప్పుడే మిక్స్ చేసుకుంటారా తర్వాత? సో ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ మిక్స్ చేస్తున్నామండి. ఇది మంచి టేస్ట్ గురించి మనం మిక్స్ చేస్తున్నాము. ఈ ఐటమ్ ని చిన్న పిల్లలు చాలా ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే దీంట్లో ఎక్కువ స్పైసీ లేదు. అవును. చికెన్ కూడా ఉడికిపోయిందండి, గ్రేవీ కూడా థిక్నెస్ వచ్చింది. దాన్ని మనం ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ చేసుకుందామా? అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్. జాఫ్రాన్ ముర్గ్ రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. బాగుందండి, డెకరేషన్ బాగుంది, టేస్ట్ బాగుంది. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. జాఫ్రానీ ముర్గ్, దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కుంకుమ పువ్వు, పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పాలు, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి, జీలకర్ర, యాలక్కులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. దీన్ని తయారు చేసుకునే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేయాలి. ఆ తర్వాత పెరుగు, 200 గ్రామ్స్ చికెన్ ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వులో కాసేపు పాలు పోసి మిక్స్ చేసి అది కడాయిలో పోసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి 15 నిమిషాల పాటు ఆగాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ ని వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, జాఫ్రాన్ ముర్గ్ తయార్.